ఒకసారి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించారా? అల్లా పేరు వినగానే అది కదులుతుందా, లేక కేవలం వినిపించిందే అని అనిపిస్తుందా? నమాజ్ ఒకప్పుడు మీకు శాంతి ఇచ్చేది, ఇప్పుడు అది కేవలం బాధ్యతలా అనిపిస్తుందా? ఇది సాధారణ మార్పు కాదు, ఇది మీ ఈమాన్ మీతో మాట్లాడుతున్న హెచ్చరిక కావచ్చు. ఈరోజు మనం మన హృదయాన్ని పరీక్షించుకుందాం. నీ ఈమాన్ బలహీనమైందా? ఈ 6 సంకేతాలు చూస్తే జాగ్రత్త. ఒకప్పుడు నమాజ్లో కన్నీళ్లు వచ్చేవి, ఇప్పుడు తొందరగా ముగించాలనిపిస్తుంది. ఒకప్పుడు ఖురాన్ చదివితే హృదయం కంపించేది, ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేయడం సులభమైంది. ఇది అలసట కాదు, ఇది ఒక హెచ్చరిక. ఈమాన్ తగ్గిపోతే అది మన హృదయంలో కనిపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకునేది ఈమాన్ బలహీనమైందని తెలిపే 6 స్పష్టమైన సంకేతాలు. 1, నమాజులో ఖుషూ లేకపోవడం, నమాజ్ వేగంగా చదవడం, అర్థం లేకుండా కదలడం. అల్లా చెబుతున్నాడు, నిశ్చయంగా విజయవంతులు వారు తమ నమాజుల్లో వినమ్రత కలవారు. సూరే అల్ ముమినూన్ సూర నంబర్ 23 ఆయత నంబర్ 1 నుండి 2. నమాజులో వినమ్రత పోతే ఈమాన్ బలహీనమవుతుంది. ఇక 2, పాపాలు చిన్నవిగా అనిపించడం. ఒక్క అబద్ధం, ఒక్క చూపు, ఇది చిన్నదే అని అనిపిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చిన్న పాపాలను జాగ్రత్తగా చూడండి, అవి చేరి మనిషిని నాశనం చేస్తాయి. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 22855. ఖురాన్ చెబుతుంది, మీరు దాన్ని చిన్నదిగా భావించారు, కానీ అల్లా దగ్గర అది గొప్పది. సూరే నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 15. పాపం చిన్నదిగా అనిపిస్తే హృదయం తుప్పు పడుతుంది. ఇక 3, ఖురాన్ పట్ల ఆసక్తి తగ్గిపోవడం, ఖురాన్ ఓపెన్ చేయడానికి మనసు రాకపోవడం. అల్లా చెబుతున్నాడు, వారి ఈమాన్ పెరుగుతుంది అల్లా వాక్యాలు చదివినప్పుడు. సూరే అల్ అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత నంబర్ 2. ఖురాన్తో దూరం అంటే ఈమాన్ తగ్గడం. ఇక 4, మంచి పనులపై భారంగా అనిపించడం. నమాజ్, సదఖా, దుఆ అన్ని భారంగా అనిపిస్తే ఈమాన్ బలహీనమైతే ఇబాదత్ భారంగా అనిపిస్తుంది. ఒకప్పుడు నమాజ్కు అదాన్ వినిపించగానే హృదయం కదిలేది, ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు, ఇంకా కొంచెం టైం ఉంది అని అనిపిస్తుంది. అది అలసట కాదు, అది ఒక సంకేతం. అసలు హృదయం ఎందుకు భారంగా ఫీల్ అవుతుంది? ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహీమహుల్లా చెప్పారు, హృదయం అల్లా జ్ఞాపకంతో జీవిస్తుంది, పాపాలతో అది బలహీనమవుతుంది. పాపాలు పెరిగితే ఇబాదత్ భారంగా మారుతుంది. ఇక 5, దునియా పట్ల అధిక ప్రేమ. హృదయం పూర్తిగా దునియాలో మునిగిపోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దునియా ప్రేమ ప్రతి పాపానికి మూలం. బైహకి, హసన్లో ఈ రివాయత్ చూడవచ్చు. ఖురాన్ హెచ్చరిస్తుంది, దునియా జీవితం ఒక మోసం మాత్రమే. సూరే హదీద్ సూర నంబర్ 57 ఆయత నంబర్ 20. ఇక 6వ విషయం, తౌబా ఆలస్యం చేయడం. తర్వాత తౌబా చేస్తాను, ఇంకా టైం ఉంది అని నిర్లక్ష్యం చేస్తే పాపాలు చేసుకుంటూ పోవడం. అల్లా చెబుతున్నాడు, ఓ ఈమాన్ కలవారలారా, నిజమైన తౌబాతో అల్లా వైపు తిరిగి రండి. సూరే అతహరీం సూర నంబర్ 66 ఆయత నంబర్ 8. హృదయం తౌబా చేయడానికి ఆలస్యం చేస్తే ఇది ప్రమాద సంకేతం. ఈమాన్ తగ్గిపోవడం సహజం, కానీ అలాగే వదిలేయడం ప్రమాదం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈమాన్ పాతబడుతుంది, దాన్ని పునరుద్ధరించమని అల్లాహ్ను అడగండి. హదీస్ హకీం సహీ. ఈ రోజు నుంచే ఖురాన్తో సంబంధం, తౌబా వెంటనే, పాపాలపై జాగ్రత్త, ఇబాదత్లో ఖుషూ అంటే వినమ్రత కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సోదరులారా, సోదరిమన్లారా, ఈమాన్ బలహీనపడడం సహజం, కానీ దాన్ని వదిలివేయడం ప్రమాదం. హృదయం ఇంకా కొంచెమైనా బాధపడుతుంటే అది ఇంకా చనిపోలేదని అర్థం. ఈ రాత్రే 2 రకాతుల నమాజ్ చదవండి. ఈ రంజాన్లోనే అల్లా వైపునకు మరలండి. ఒక నిజమైన కన్నీటి దువా చేయండి. అల్లాహ్ ముందు ఇలా చెప్పండి, యా అల్లాహ్, నా ఈమాన్ను బలపరచు, నా హృదయాన్ని శుద్ధి చేయి. గుర్తుంచుకోండి, అల్లా దూరంగా లేడు, మనమే దూరం అయ్యాం. ఈరోజు ఒక అడుగు వేయండి, అల్లా మీ వైపు పరిగెత్తి వస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా హిదాయత్ అంటే సన్మార్గాన్ని ప్రసాదించి సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.